అట్లా ఇసరకన్నా యాడాను ఇరుక్కుంటున్నాయి. డబ్బింగ్ ఇక్కడ అన్న నాకేం వినపడలేదన్నా. ఓన్లీ దిస్ ఇస్ పర్ఫార్మెన్స్. డబ్బింగ్ ఆర్టిస్ట్ అక్కడ ఉన్న అక్కడ డైలాగ్. జబర్దస్త్ లో మంచి పేరు రావాలంటే ఏం చేయాలన్నా? కష్టపడకుండా ఉంటే ఏదైనా వస్తుంది, కష్టపడితే ఏది రాదు. రివర్స్ లో చెప్పావన్నా. ఇది జబర్దస్త్, ఇక్కడ అలానే చెప్పాలి. అయినా కానీ పోయినసారి స్కిట్ చాలా మంది కొట్టారంట, మనం ఇప్పుడు కొడతామన్న స్కిట్. దేశం ఉన్న అరుణాచలం. నాకు లాస్ట్ అరుణాచలం ఒకటి అనిపించింది అన్న. నేను కూడా అన్నది అరుణాచలం ఒకటే, మిగతాదంటే డబ్బింగ్ అక్కడ. ఊరేదాన్ని టికెట్లు బుక్ చేయమని బుక్ చేసావా అన్న? ఒకసారి నువ్వు స్టైల్ గా అడగను చెప్తా. విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ. చూసా నడుచుకుంటూ ఊరు దాకా వచ్చేసినావు. ఈ మాత్రం టికెట్ బుక్ చేయాలా? థ్యాంక్ యూ సో మచ్. పోతలు పో. ధోంత తగడే డాన్స్ చేయని. ఏమే నల్లాంబరి? నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? యు నో వన్ థింగ్, యాంగ్రీ ఇస్ ఎ కాజ్ ఆఫ్ ఆల్ మిస్టరీస్. వన్ షుడ్ నో హౌ టు కంట్రోల్ ఇట్, అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మిజరబుల్. ఐ వోంట్ మ్యారేజ్. ఇప్పుడు అడవిలోకి వెళ్ళి నిన్ను మంత్రాలు నేర్చుకుని నేను వర్షపరచుకొని పెళ్లి చేసుకుంటా. పువ్వు అవతల పో. నిజంగా మంత్రాలు నేర్చుకుని వస్తున్నట్టవా? దానికి అంత సీన్ ఉంటే అది ఎప్పుడో టీమ్ లీడర్ ఎదురా పిచ్చి వదవా. నేను మంత్రాలు నేర్చుకొని వచ్చాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. ఆన్ని పెళ్లి చేసుకుంటే నేనేమవ్వాలి? పశుపతి. చూసావా, లాస్ట్ ఎపిసోడ్ లో వీడు చేసిన పర్ఫార్మెన్స్ కి ఇప్పుడు మొహం ఎత్తుకోలేకపోతున్నాడు. ఎవడో నువ్వు? పశుపతి. అటు చూడు బే. ఎందుకు వచ్చానా? అరుంధతి, అందరూ చూస్తుండగా నన్ను నువ్వు సమాధి చేసి వదిలిన నిన్ను వదల బొమ్మాలి. నువ్వు నన్నేం చెయ్యలేవురా. అమ్మాలే పిందె పండైంది, పండవలా ముదిరిపోయింది. బాగుందా? నా దగ్గర ఇంకా 2 సెంట్లు ఉన్నాయి. మరి 2 ఉన్నప్పుడు ఒకటన్నా కొట్టుకుని సావచ్చు కదే. కంపు తెప్పుతుంది. అసలు ఏమైందిరా? ఇదిగో ఇది నేను అడవిలో ఉన్నాను కదా, అడవిలో ఉన్నప్పుడు నా దగ్గర మంత్రాలన్నీ నేర్చుకుని లవ్ చేస్తానని చెప్పి ఇప్పుడు లవ్ చేయట్లేదు అంటుందన్నా. లవ్ చేసావా లేదా? నేను చేయలేదు. మరి ఎవరు చేసావు? వాళ్ళు లవ్ చేస్తే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. ఆన్ని పెళ్లి చేసుకుంటే మరి నేనెవరా? మన స్కిట్ లో ఈడు కూడా పర్ఫార్మెన్స్ సరిగ్గా చేయలేదా? ముఖం దాసేసుకుంటున్నాడు. అది కదా. ఏ గంట గమ్మునుండే. నువ్వు వచ్చావు కదా, ఇంకా అందరూ గమ్మునే ఉంటారులే, కంగారు పడకు. చెప్పించు కొడతాను. అది నాకు ఇచ్చే తీడెలా కొడతాడరా? ఏమనుకుంటున్నావే? నన్ను ప్రేమించానని చెప్పి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చాను. ఏమనుకుంటున్నావు? అసలనే నిన్ను ప్రేమించానా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. వాళ్ళని ప్రేమించలేదు, వాడిని కూడా ప్రేమించలేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా ఆడదాన్ని అయితే వాళ్ళిద్దరిని అంతం చేసి ఆ తర్వాత నా దగ్గరికి అవతలబో. ఇప్పుడే వాళ్ళిద్దరిని అంతం చేస్తాను. నా అంతరంగం నాలో జ్వలించి తరంతరంగా. నీలాంబరి, ఇప్పుడైనా పెళ్లి చేసుకో. 2 మర్డర్లు చేసిన దాన్ని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? సగం జీవితాన్ని జైల్లోనే ఉంటే నేనేం చేసుకోను. నేను నీ కోసం మర్డర్ చేశాను. నా కోసం మర్డర్ చేసుకుంటే ఏం బిక్కోడానికి? నువ్వంటే పిచ్చి. నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఓసారి స్ట్రైట్ గా నిలబడు. లేచినాడు. పువ్వు అవతల పో. ఈ నల్లాంబరిని పెళ్లి చేసుకునే మగాడు లేడా? ఎవరు లేరు. మీరే. నేను కాదు. నేనే మహారాజు.
అక్కడ రాజే అక్కడికి వెళ్ళాకే బానిస అవుతాడా? నా డాన్స్ మూమెంట్ చూసి షాక్ అయ్యారా? వాట్ ఏ మూమెంట్? వాట్ అంటే ఏంటి? మూమెంట్లు ఏవి అని. అయినా నా మూమెంట్స్ నవ్వట్లేదురా, రేపు ఇంకా ఎర్రి పప్పలే చేస్తా. ఇప్పుడు ఏదో గొప్పలాగా వేసినట్టు ఇప్పుడు చెంటంలాగా వేసావుగా, ఇప్పుడు చెంటంలాగా వేసావుగా. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. సర్లే, ఏంటి మీ మధ్య ప్రేమ తగ్గినట్టు కొడుతుంది నాకు? అవును చంటి, నిజంగానే ఇదివరకు రాగానే ఎత్తేసుకునేవాడు మేడం, ఇప్పుడు దూరంగా ఉంటున్నాడు. ఏంటి ఎత్తుకుంటే ప్రేమ ఉన్నట్టు అంతే కదా? అంతే. అరే దాని దేవుడు. రోడ్డు మీద చూసేవాళ్ళు బాగోదు, ఇంకోసారి అట్లాంటి పనులు చేయకు. చేయను. కొడతారా రే 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 నాన్న నాన్న బంగారం బంగారం తప్ప నాన్న నాన్న నేనేం మోసం చేయట్లేదు ఎవరిని. రే నీ అమ్మని రా రే నాన్న రా రే రే చెల్లిని రా అక్కని రా రే రే నాన్న 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 ఇస్తారు నాన్న నో. అమ్మ ఏ ఏ ఛానల్? నాన్న చూడు అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు. అమ్మ ఏ ఛానల్? నాది అన్ని ఛానల్ ఎన్ని ఛానల్ ఏ ఆవిడ ఇక్కడ యాంకర్. నాన్న 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 ఏ ఉంటా రే గుండు అరే బంగారం అరే 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 అమ్మాయిని మోసం చేద్దాం నాన్న సారో ఎస్ఆర్ నో నో. నో అరే నాన్న నాన్న, చెప్పేది నీకే నాన్న. నాకెందుకో ఈ ఆవేశం స్కిట్ కు సంబంధించిందిగా అనిపించట్లా. మళ్ళీ పిలుస్తాను. అరే నాన్న బంగారం నాన్న. ఆ, ఓకే. అరే నాన్న నాన్న. రైట్. నువ్వు వెళ్ళి నేను చెప్తా. ఇంతకు వచ్చి మాట్లాడితే ఎందుకు టెన్షన్ పడుతున్నాను? ఏం చేస్తున్నారా? చాటింగ్ చేస్తున్నాను. ఇప్పుడే కదరా అమ్మాయి, ఒక అమ్మాయి వెళ్ళిపోయింది. అదే నీకు ఒకటి చెప్తా, గుర్తు పెట్టుకోరా. ఇప్పుడు మనకు దాహం వేసింది, ఓ చోట వాటర్ బాటిల్ లో నీళ్ళు తాగాం, కొంచెం దూరం వెళ్తే మళ్ళీ దాహం వేసింది. ఇంతకు ముందు తాగాం కదా, ఇప్పుడు తక్కువ ఉంటామరా. ఇది అంతే. నీ దాహం తీరదా? అమ్మాయి పేరేంటి? చెప్పరు. చెప్పు. స్నేహంలో ఇట్లాంటి పడితే చెప్పరు. నాతో మాట్లాడే ఇష్టం లేకుండా ఉంటే వదిలేసి లైఫ్ లో నేను డిస్టర్బ్ చేయను, అంతేగాని ఇష్టం ఉన్నట్లు నటించు. బంగారం బంగారం చెప్పన, బంగారం చెప్పన, బంగారం చెప్పన. చెట్టుకి నీరు పూస్తేనే పువ్వు ఎరుపుస్తుంది, కానీ నా ప్రేమకి నువ్వు ప్రేమను పంచితేనే కదా నా మనసులో బాధ నీకు అర్థమవుతుంది. ఎక్కడున్నా బంగారం, నీకోసం నేను ఇంత దూరం వస్తే నువ్వు కనిపించకుండా పోతున్నావు ఏంటి బంగారం? ఎవరు అమ్మాయి ఏడుస్తుందిరా? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? బంగారం నేను కాదు, నేను కాదు, నేను కాదు, ఒక నిమిషం. సరే గాని ఇంతకా బంగారం ఎవరైనా ఫోటో ఉందా? ఉంది. చూపియో. ఎవర్రా? చంటన్నారా? అంటే ఇన్ని రోజులు చాట్ చేసింది చంటన్నేనా? ఇదిగో నీ బంగారం దగ్గర నేను తీసుకోతా, ఏడవకు. సరేదా? చంటే చంటే, ఇన్ని రోజులు ఎవరితో నువ్వు చాట్ చేసింది? ఓ నా బంగారంతో చాట్ చేశాను రా. ఆ బంగారం ఎవరో తెలుసా? ఎవరో బంగారం? బంగారం నేను గుర్తులేదు బంగారం. ఏంటి బంగారం ఇటు చిక్కిపోయి ఏంటి బంగారం? తింటున్నావు లేదు, నన్ను మర్చిపోయినా బంగారం. బంగారం నువ్వు తిన్నావు లేదు బంగారం? అందరూ అడుగుతంటే బంగారం ఏమని సంబంధపడు? నువ్వు దూరమని చెప్పనా లేక నా గుండెలని చెప్పనా? ఒకటి చెప్పనా, చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు విరిపోస్తుంది, అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా ప్రేమ చి పోరా చి పోరా. కాదురా, చెట్టు అంటుంది, నీరు అంటుంది, పువ్వు విరబూస్తుంది అంటుంది, ఇవన్నీ చేస్తుంది. నేనెంత బంగారం అవుతాను రా? ఏమో ఎక్కడెక్కడ ఇత్తలేసావు మాకేం తెలుసు. ఏంటి త్రాడేయడం ఏంటి పిచ్చో? నీ గురించి నాకు తెలియదు అనుకోకు. ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావు, ఇంకొక అమ్మాయితో చాట్ చేస్తున్నావు, ఇంకొక అమ్మాయిని ఏడిపిస్తున్నావు. చెప్పు ఇదంతా తప్పు. అమ్మాయిని చేసుకుంటావా లేదా? ఏం చేసుకోవడం ఏంటి? పిచ్చి పిచ్చుకుందా? బంగారం నువ్వు అప్పుడే మర్చిపోయినా బంగారం. నువ్వు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసేవాడివి, నాకు ఫోన్ చేసేవాడివి, అప్పుడే మర్చిపోయినా బంగారం. చి పోరా చి పోరా. పాపం ఒక అమ్మాయికి అన్యాయం చేయకు. అమ్మాయికి ఏదైనా ఇచ్చావా? ఏదైనా ఇచ్చావా ఇప్పటి వరకు? నాకు అడుగు ఉంది, గుర్తుంది, ఒక్క నిమిషం. ఇదిగో నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదే. ఇది గిఫ్టా? ఇది 100 రూపాయలు చీర. ఎవడైనా గిఫ్ట్ ఇస్తాడరా? నేను ఏ అమ్మాయికి 100 రూపాయలు గిఫ్ట్ ఇస్తాను రా? అవులే. మరి ఎంత తీస్తావు? మినిమం 1,00,000 రూపాయలు. బంగారం దానికి 1,00,000 రూపాయలు పెట్టి చీర కొనిస్తావా? నాకేమో 100 రూపాయలు చీర కొనిస్తావా? నేనంటే లెక్క లేకుండా పోయింది. ఆ చీర కట్టుకుని ఊ అంటావా బంగారం, ఊ అంటావా బంగారం అంటే నేను నువ్వు స్మోక్ చేయి పర్వాలేదు, నువ్వు డ్రింక్ చేయి పర్వాలేదు అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకుంటే చి పోరా చి పోరా.
రే పాపమేంటిరా అమ్మాయి ఎవరో నాకు తెలియదురా నాయనా. ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు నన్ను వదిలేసి? వస్తాయి ఎవరే నువ్వు? ఎవరే నువ్వు? నా బంగారు పట్టుకుని ముందు నా పంచాయతీ ఏంటో తెలిసిన తర్వాత నుంచి మాట్లాడుతూ కానీ వాళ్ళందరితో చెట్టుకి చెట్టుకి నీరు పోస్తే ప్రేమ ఎలా కలుగుతుంది? అలా ప్రేమ పువ్వుని వస్తుంది. కృష్ణుడు వచ్చాడే కృష్ణుడు వచ్చాడే. ఇప్పుడు నన్ను ఎత్తుకరా నన్ను ఎత్తుకరా రే. ఒక్కరి సాగు. ఫస్ట్ నీ ఫోన్ లో చాటింగ్ చేసింది ఎవరు? ఫోన్ ఇట్టి. ఇద్దో బంగారం. చలాకి చంటి ఫ్యాన్ పేజ్. ఒరే ఇది మెయింటైన్ చేసేది నువ్వు కదరా? నేనేరా అంటే చాట్ చేసింది నేనే. సిగ్గులేదురా నువ్వు చాట్ చేసి ఇదో నీ బంగారం నేను కాదు వీడు. నువ్వు నన్ను వదిలేసినా పర్వాలేదు, నా ప్రేమను అర్థం చేసుకు, కానీ నేను విడిచిపెట్టి నా పనికి మాలినాడు. నా కద్దు బంగారం. నీకు నచ్చలేదు నేను? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. 10 నిమిషాలు ఆగండి, మీ సంగతి చెప్తా నేను. రేయ్ దొంగనే దొంగనే బంగారం బంగారం ఎట్టపోయాడు. అమ్మ నీ బంగారం దొరికిండు. బంగారం దొరికిండు బంగారం ఎక్కడ? అదిగో అక్కడ కూర్చున్నాడు, వెళ్ళు. ఎక్కడ? అదిగో అతనే. బంగారం బంగారం బంగారం. అందరూ బంగారం బంగారం అని అడుగుతున్నారు. ఏమైనా సమానం చెప్పను? ఎత్తడని చెప్పు లేక నా దగ్గర చెప్పనా? చెట్టుకి నీరు పోస్తేనే పువ్వు విరబోస్తుంది. అలాగే నా ప్రేమకు నువ్వు ప్రేమను పంచితేనే కదా నా ప్రేమను ఇచ్చి పోరు. బంగారం చెప్పన బంగారం. కోలమ్మ గళ్ళ కోకి కాకెత్తు కెళ్ళ కోరిల్ది ఇచ్చుకోవా. చేలో నీ సోకులన్నీ సోలోగా పాడుకుంటా నా ముద్దు పుచ్చుకోవా. లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా. ఘాటుగా అందాలు చాటుగా దీంతోటి. అదే నాకు డౌట్ వచ్చింది. ఏయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు మొహం పక్కన పెట్టి మాట్లాడాడు. అయినా నాకు అర్థం కాదు. కోలమ్మ కల్లా కోకే కాకెత్తుకెళ్ళ. కోక కాకెత్తుకెళ్ళం ఏంటండి? కాకే కోక కట్టుకొచ్చింది కాకి మొహంది. నన్ను పట్టుకొని నాటి అందమైన అమ్మని పట్టుకొని అంత మాట్లాడతావా? అందమైన మొహం ఏం మనిషి వచ్చా అతను నువ్వు కూడా అతను. అదేంటి మీరిద్దరు భార్యాభర్తలు కాదా? ఏంటి మేమిద్దరం భార్యాభర్తలం? ఈ మొహం దాన్ని. ఆయన ఇది నా పెళ్ళామని తెలిస్తే విక్రమ్ 5 సినిమాలో ఇంజక్షన్ ఇచ్చుకుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతా ఎక్కడికో. నువ్వు నా మొగుడని తెలిస్తే ఆ మూసిలో పడి చచ్చిపోతాను. ఒక మూసి ఇంకో మూసిలో దూకూడదు, తప్పు. పెళ్ళామంటే ఎలా ఉండాలి? ఓ బుట్ట బొమ్మ, ఒక అందమైన అమ్మాయి, ఒక అనసూయ, ఓ రోజా. లేకపోతే భగవంతుడు నా మంచితనం చూసి ఒక అదిరిపోయే అందమైన చంటి బొమ్మను గీశాడు. ఇప్పుడు చూపిస్తాను మా వేఫిని. బాపు బొమ్మలాగా చంటి బొమ్మ. దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. అది నా పెళ్ళామంటే. ఇప్పుడు చూడు ఏమే అది. మా వాళ్ళు అలా కొట్టుకోరు, గట్టి కొట్టాలి. కాదే నేను అది అన్న పాపానికి ఎందుకు అంత కొట్టావు? మీరు ప్రత్యేకంగా నాకు చెప్పాలా అండి? మీ మనసు నాకు అర్థం కాదా? అది అది నా పెళ్ళామంటే. మొగుడు పిల్లల గురించి బాగా తెలుసు కానీ నా మొగం చూపిస్తా. ఏమండి ఏంటి సీను ఏమంటుకుంది కాలికి? ఏమండి ఏంటి వాడు నేను వాడినా వాడు నా మీద చెయ్యించాడండి. ఎంత ధైర్యం రా నీకు? నేను కొడతారా? కొడతారా? అదేంటి రివర్స్
గారిలో చెప్పిన వాళ్ళకేనా? ఆయన సిగ్గు శరం లేదు, ఎప్పుడు మొగుడు పిల్ల కొట్టుకు చేస్తుంటారు. మొగుడు పిల్ల అంటే ఇలా ఉండాలి. ఇంటి ముందు ముగ్గు చూసావా ఎంత అదిరిపోయిందో? మీ ఇంటి ముందు చూడు, వేస్ట్ మొహన్ లాగా పెరకేసుకున్నారా నువ్వు. ముగ్గేరా మీరు? ఓ మస్తు ఇష్టం. మేము కూడా ముగ్గేస్తే చూపిస్తాం, కానీ నేనేనా కాదు, మా ఆయన వేస్తాడు. ముగ్గేయండి. నాకు అర్థం కాదు. ఏంటయ్యా అదేం ముగ్గది? రథం ముగ్గండి. మరి అదే 3 చక్రాలు వేసావు. 3 చక్రాలు కాదు, 4 చక్రం ఇదండి. 4 చక్రాలు ఇస్తాడు, వేసుకెళ్ళిపోతాడే. ఒరే ఎర్రి పప్ప, రథం ముగ్గంటే 4 చక్రాలు వేయాలి. సరే సర్లే, ఎవరిని వేసుకెళ్ళిపోతే ఏం చేయాలి? సీనయ్య బుర్ర లేదు పాడలేదు, ఎందుకే ముగ్గేసావు మధ్యలో బొమ్మ ఏంటి చెత్త బొమ్మ? ఓ ఏమండి ఏంటి అసలు కొడతావా ఇప్పుడు? ఏమైంది? ఆ రథం పోయింది, ఎవరిని వేసుకెళ్ళిపోతారని చెప్పి అని కాపలా పెట్టానండి. తీసారని విషయం నాకు చెప్పాలి కదండి. చిచ్చి, అసలు మీరు మా ఇంటి పక్కన ఉన్నారన్న విషయం తెలుసుకుంటే నాకు చాలా ఒళ్ళు జలకరించిపోతుంది. నేను రాను, అమ్మో నాకు తెలుసు, నేను రాను. ఈయన్ని కెలక్కుండా ఉంటే మనకి నిద్ర పట్టేటట్లేదు కాబట్టి ఓ పని చేద్దాం. ఎవర్రా ఒక దేడు మొహం దాన్ని, సిగ్గుశరం లేని దాన్ని, కాకిని, దున్నపోతుని, నీచుని, నికృష్టుని పెళ్లి చేసుకున్న మగ. నన్నే పిలిచారా? ఏమంటే సీనియర్, మా ఇంటి మీద రాళ్ళు పడ్డాయండి. అయ్యో, ఇందాక మా ఆవిడ బియ్యంలో రాళ్ళు ఏరమందండి, మీ ఇంటి మీద తీసాను అనుకుంటా. సారీ అండి. అది కాదండి, పెద్ద పెద్ద రాళ్ళు పడ్డాయి. అయ్యో అవునండి, రాళ్ళు గాల్లో కలిసిపోయి పెద్దగా అయిపోయి అంటే అండి. ఏమే టీ తీసుకురా. మీకేముందండి టీ, నేను తాతనేమే. ఎలా ఉందండి? అదిరిపోయింది. ఎలా ఉందండి? నీలాగే ఉంది. అర్థమైంది, వస్తున్నా. అబ్బో, మీకే ఉందండి. రాను. మెలికలు బాగానే తిరుగుతుంది. ఏ పువ్వులు నచ్చకపోతే చెప్పచ్చుగా, కొత్త కొంటానికి ఎందుకు పడేస్తున్నావు అలాగా? ఏ సీన్ గారు, మీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. పువ్వు వేసింది దానికోసం కాదు, అది కనుక్కోండి దేనికో. తెలుసే. ఇంత అందమైన అమ్మాయిని చూసి ఛీ, మీకు అసలు. ఏమండి కారం లేదు, కొంచెం అప్పడికి తీసుకొస్తారా? కారమేగా. ఏమండి సీన్ గారు? ఏంటండి, ఒక్క నిమిషం అండి బాబా, టీ మధ్యలో లేహన. కారం ఉందేంటి? లేదండి, తీగుంది ఇది. ఇప్పుడు డబ్బాలో కారం ఉంటుంది కదా, అది ఉందా అని అడుగుతున్నా. లేదండి. ఏ ఎందుకు లేదు? అంటే కవర్ లో ఉంది, ఇంకో ఓపెన్ చేయాలి కవర్. అది కాదే, డబ్బాలో కారం వేసి ఆ కారాన్ని కూరలకి వాడతారు చూడు, ఆ కారం ఉందా? అది లేదండి. ఏ ఎందుకు లేదు? మేము కూరలో కారం వేసుకోం కదండి. అదే కూరలు చేసుకోరా? బయట ఆర్డర్ చేసుకుంటాం. పోనీ పప్పు ఉందేమో అడగండి. పప్పే కదా. ఏమండి ఏంటండి? నిమ్మకాయ ఉందండి. నేను అడిగితే ఇవ్వడు కానీ నువ్వు వెళ్ళి అడుగు చెప్తాను. శ్రీనివాస్ గారు, చెప్పండి. నాకు పప్పు కావాలండి. ఏంటండి? పప్పు కావాలండి. ఒక్క నిమిషం. ఇదిగోండి. అలాగే ఉప్పు కూడా మిక్స్ కావాలండి. చేస్తాను ఆల్రెడీ. మంచిదండి. థ్యాంక్స్ అండి. పప్పు ఉప్పు తీసుకున్నా కాదు, నిమ్మకాయ తీయవు. ఏంటి ఎక్కువ మాట్లాడుతూ ఇందాక చూస్తాను. ఏమండి వాడు నన్ను కొట్టాడండి. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? కొట్టండి. కొట్టాను. అబ్బా నన్ను కాదండి, అక్కడ కొట్టండి. ట్రైలర్ అన్నారు. అక్కడికి ఏంటి కొడతావా నన్ను? నన్ను కొట్టాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మెయిన్ రూల్స్ ఏంటి? ఆ రూల్స్ లో నువ్వు గెలిచిన తర్వాత అప్పుడు నువ్వు ఆమె చేయాలి. సరే సరే చెప్పు. దమ్ముంటే, ధైర్యం ఉంటే డిప్స్ కొట్టా. డిప్స్ ఏం చేస్తున్నావు సీను? డిప్స్ కొడతా. నేను కొట్టినా? కొట్టండి. ఎన్ని కొట్టాలి? 100 కొట్టండి. 100 కదా? కొట్టండి. ఇదిగో
100 కొట్టాను చాలా 500 కొట్టినా. ఎంత తెలివిగల వాడు అదృష్టమా. మేము చూసావేది అబ్బా మన రాకో ఏంటో తెలియదు కానీ మొత్తం అమలు ధైర్యం కాదు మీద అసలు వెళ్ళే అతలు వెళ్ళే మా ఇంట్లో మాత్రం వెళ్ళమంటారండి మీరు నిజంగా వచ్చాడు అనుకున్నా. శారీలు అయ్యా సార్ చీరలు చీరలు అనాలరా ఏ అనకూడదు. ఆయన మన ఇంట్లో వద్దు కానీ పక్కింట్లో రాళ్ళు ఉంటారు వాళ్ళకి వెళ్ళి అమ్మి. సార్ మీ ఇంట్లో ద్రాడాలు ఉన్నారండి రమ్మనొచ్చు కదా. ఇద్దరు లేరండి ఇంకా అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయండి. సరే కానీ చీరలు చీరలు వచ్చాయి. నాకు ఇది బాగా నచ్చింది. ఇదే కావాలి కక్కుర్తాను అసలు ఏమన్నా నాకు ఇదే కావాలని. నాకు ఇది నచ్చింది. నాకు ఇవ్వండి. ఏంటి నచ్చింది ఏంటి ఓకే అంటే ఈ మధ్యలో చిన్న కన్వర్జేషన్ ఉంది మీరు మొత్తం అప్పుడే క్లైమాక్స్ వచ్చారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మేము కంటిన్యూ అవుతాం. కొన్ని చీర నచ్చకపోతే పంజాబీ డ్రెస్ తీసుకోండి సార్. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ డ్రెస్లు ఏమి లేవండి. ఆంధ్ర తెలంగాణ డ్రెస్సులు ఎలా ఉంటాయండి? పంజాబీ డ్రెస్ అంటే ఆ డ్రెస్ టైటిల్ పంజాబీ అండి. టైటిల్ అండి మా డైరెక్టర్ ఎవరు మీకు ఏమి నచ్చకపోతే ఈ రెడ్ కలర్ సార్ తీసుకోండి సార్. వద్దండి నాకు రెడ్డ పడదు. ఎందుకు పడుతుంది? పడిపోతుంది సార్. అమ్మో రండి మేడం తీసుకోండి మేడం. అది కాదండి అబ్బా వెరీ పప్ప ఉండు. నాకు ఈ చీర నచ్చిందండి. నాకు ఇది నచ్చింది. ఏయ్ ఒక్క నిమిషం మీ ఇద్దరికి నచ్చింది కదా ఒకేసారి ఒక్క నిమిషం ఆగండి. 2 ముక్కలు చేస్తాను. ఇది మీరు ఒక హాఫ్ మీరు ఒక హాఫ్ తీసుకో. మనిషివే దున్నపోతే హాఫ్ ఎట్లా కట్టుకుంటారే నాకు అర్థం కాదు. మీ ఆవిడ చూడండి ఇదిగోండి ఇంత మొక్క వేస్ట్ గా వదిలేస్తున్నారు అక్కడ. అది వేస్ట్ వదిలేయడం కాదు దాన్ని పైట అంటారు. ఫైట్ అంటారా? ఎవరు ఫైట్ మాస్టర్? రామ్ లక్ష్మణ్ పీటర్ హెన్ సార్. సార్ సర్లే కానీ చీర తీసుకోండి సార్. ఇది నాకు కావాలండి. ఇది నచ్చింది. నాకు అదే కావాలి. ఫస్ట్ నేను పట్టుకున్నాను నేనే ముట్టుకుంటాను. నేను ముందు చూసానే. నన్ను ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అందగతని చెప్తా. ఏంటి అది నన్ను చేసిందండి. ఏంటి ఏంటి ఇప్పుడు చూపించమంటా తడాక కొడతావా నన్ను? దగ్గర నువ్వు దగ్గర నుంచి చూడు కొంచెం దగ్గర చూస్తావా? ఇంట్లో తీసుకొచ్చేస్తాను పద. రాములో రాములా పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బట్టలు అయ్యో 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 ఏమైందిరా? రిహార్సల్ లో బానే చేశారు. ఇక్కడే మొత్తం దెబ్బెడుతున్నాడు. అయ్యో తమ్మి ఈ ఏరియాలో డబ్బులు వసూలు చేద్దాం రా. చూసావా చైను చెయ్యమని మాకు తెలుసా? నీకు చెప్తే వినట్లేదే. ఇటు చూడు రాడ్డు. నువ్వు ఏ చేశారు? అయ్యో అన్న అర్థం కావట్లా. అత్తంటన్న మా వెనకున్నాడు. ఏంట్రా అక్కడ గొడవ? అన్నా నువ్వు రానా అన్నా. మామూలు ఉండదు రే చీరేస్తా. ఎందుకు వచ్చాడు? ఏం ఎతికాడు? ఎవడ్రా వాడు? వచ్చాడు చూశాడు వెళ్ళిపోయాడు. ఎవర్రా మీరు? ఎవరి ఏరియాకి వచ్చి ఎవరికి సీన్ చూపిస్తున్నారు? చీరేస్తా. రే మరి నీ ఏరియా అయితే భయపడతామని అనుకున్నావా? ఏంట్రా? అమ్మో ఏంట్రా భయపెట్టాడు? భయపడాలా? అయ్యో అయ్యో మీరు భయపడండి. ఆడికి భయపడ్డారా? ఎవడికి భయపడ్డారా? చేసిన పర్ఫార్మెన్స్ కి భయపడ్డావన్నా? అసలు ఎవర్రా మీరు? మీ వెనక ఎవరున్నారా? మా వెనకాల మా అన్నున్నాడు చూస్తావా? సారీ అన్నే
సారీ అండి. మా అమ్మాయిని ఏడిపించేస్తుంటానండి. మా అమ్మాయిని ఏడిపిస్తానండి. కుదురుగా ఉండండి. నేను కుదురుకున్నాను అసలు. పోరంబోకి ఎదవనండి. ఎదవనండి నేను. మంచోని కాదండి. నేను అసలు మంచోని కాదండి. మంచోని కాదండి. మంచోని కాదండి. అరే ఎవడు రాడు నెత్తి మీద పిల్లకి చీరేస్తారే. మా అమ్మాయిని ఏడిపించేస్తా ఉంటానండి. మమ్మల్నే కాదన్నా మమ్మల్ని కూడా ఏడిపించేసావనా? ఎక్కువ టీటీలు ఆడేవనుకో గోప పగిలిపోదురే. మాటలు అయ్యో అయ్యో ఏంటరా అరే ఫైట్ అయిపోయిందిరా, మన మామూలుగా ఉండదు రే. అనా అనా ఏం ప్యాకెట్లు అవి? లుంగి తడిచిపోయింది, లుంగి తడిచిపోయింది. అన్నా మళ్ళీ వచ్చాడన్నా ఈడు. ఏదో ఎత్తుకుతున్నాడు. ఎవరన్నా వీడు? అదేరా అర్థం కావట్లేదు. వస్తున్నాడు చూస్తున్నాడు. అరే అన్నా నేను మారి అంటే నమ్ముతారా? అయ్యో నువ్వు మారావంటేనే నమ్మట్లేదు అన్న. మారి అంటే ఇంకేం నమ్ముతారన్నా? ఈ ఏరియాలో రౌడీ రాణి ఉండాలి, కనబడించలేదంట్రా. హాట్ ఊరిలో హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. ఏరా నాకు ఐ లవ్ చెప్తావా? నా లవర్ ఎవరు తెలుసా? మ్యారీ రా. మ్యారీ కాదురా, మారి. అదే నువ్వు చెప్పిందే. ఏ పోరా పోరా వద్దు మరి, పోరా రే. వద్దు మరి. Hey, if you are bad, I am your dad. హీరోయిన్ అంటే నమ్ముతారా నన్ను? సాయి పల్లెని దించుతాను. నువ్వు సరిగ్గా చేయలేకపోతే నేను దీనికి ఏయ్! పోయి కంచి పో. నన్ను పొమ్మంట. ఓ! ఎంగే ఎంగే ఎంగే. ఏంటే ఈ వైల్డ్ డాన్స్? నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? ఈ వైల్డ్ పిల్లతో నేను పెళ్లి చేసుకోను. మనకి చాలా పనులు ఉన్నాయి, మనమే వెళ్దాం రారా. ఏ ఇంకొకసారి నా ఏరియాలో సీన్ చేసావు చీరేస్తా. పోరా నువ్వే వాళ్ళ ఈవినింగ్ వరకు నా దగ్గరికి వస్తావు. అన్నా కిడ్నాప్ చేశారన్నా. ఏయ్, ఎవడురా మన ఏరియాకి వచ్చి మనకి సంబంధించిన అమూల్ బేబీకి మనకు చెప్పకుండా కిడ్నాప్ చేసినాడు? అరే అని చీరేస్తా. నీ ఏరియాకి వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ కిడ్నాప్ చేసావు, ఇప్పుడేం చేస్తావు? నువ్వు కంటెస్టెంట్ వేరా, నీకే అంత పొగరుంటే. 8 సంవత్సరాల నుంచి నేను ఈ ఏరియాలో ఉంటున్నా. 8 మంది టీం లీడర్ని ఇచ్చా, 8 మంది రౌడీలను తయారు చేసా. వాళ్ళు వేసే పంచులకి నవ్వినా నవ్వకపోయినా రేటింగ్లు ఆ రేంజ్ లోకి తీసుకెళ్తా. నా డైలాగులు రాని కంటెస్టెంట్ కూడా ఒక నా టీంలో. నాకెంత పొగరు ఉండాలి రే. నీ అంత చూడ్డానికి మా అన్న ఉన్నాడు, పిలవమంటావా? ఎవడురా వీడు? ప్రతిసారి డైలాగ్ మీద డైలాగ్ చెప్తా. ఎవడురా మీ అన్న? నేనేనండి కిడ్నాప్ చేయించింది, నేనేనండి. నేను ఎంత ఎవనో తెలుసండి. మా అమ్మాయిని ఏడిపించేస్తా ఉంటానండి. రేయ్, చీరేస్తా. మా అమ్మాయిని ఏడిపించేస్తా ఉంటానండి. మారినా నువ్వు? ఆ. డైలాగ్ చెప్పడం వచ్చా? పంచ కట్టడం వచ్చా? ఇది కాదా? పంచ ಕಟ್ಟಡಂ అంటే ఇది ಮಾರಿ నేను ಒರಿಜಿನಲ್ ಏನು ಹಂಗ್ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ಸಾಕಾಯ್ತಾ? ಕನ್ನಡ ಆಗ್ಲೇಬೇಕು. ಈಗ ಏನ್ ಮಾಡ್ತೀಯ? ಇದು ನನ್ನೂರು. ಏ ಕೈ ಎತ್ತಿ ತರ್ದೆ ಅಂದ್ರೆ ರಿಯಲ್ ಎಸ್ಟೇಟ್ ಎಗರಾಗುತ್ತೆ. ಇದು 6 ಮುಗ ಕೊಟ್ಟೆ ಕಣ್ಣು ಮಾರಿ. నేను ఎదవనండి. మా అమ్మాయిని ఏడిపించేస్తా ఉంటానండి. ಏನು ಹಂಗ್ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ಸಾಕಾಯ್ತಾ? ಆಗ್ಲೇಬೇಕು. ಆಗಿರ್ಲೇಬೇಕಂತ ತಾನೇ ನನಗೆ ಈ ಜಾಗ ಕರ್ಕೊಂಡು ಬಂದಿತ್ತು. అరే నీకు హలో. మారి. మారి హోల్డ్ ఆన్ 1 సెకండ్. ఏ అదే దాని బిలు మారి కావాలి. మారి. పెళ్లి చేసుకుంటావు? పెళ్లి చేసుకుంటాను. ఇగో ఈడే. మారి ಏನು ಹಂಗ್ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ಸಾಕಾಯ್ತಾ? మారి అదిగా నా స్కిట్ లో చెప్తాను మళ్ళీ. మారి అది కాదు, మళ్ళీ ఇక్కడ రా, మళ్ళీ హలో. మళ్ళీ రా, బాయిలే దా మళ్ళీ రా.
ಆಗಿರ್ಬೇಕಂತ ತಾನೇ ನಿನ್ಗೆ ಈ ಜಾಗ ಕರ್ಕೊಂಡು ಪ್ರಾಮಿಷನ್ ಕೊಟ್ಟಿರೋದು ನಿನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆದ್ರೆ ಮಾಡ್ಬೇಕು ಆಗ್ತಿದ್ದು ನಾನು ಇಂಡಿಯಾ ಮ್ಯಾಪ್ ನಲ್ಲಿ ಇರ್ದಿರೋದು ನಿನ್ನೂರಿಗೆ ನನಗೆ ಕಳಿಸಿ ನನಗೆ ಆಗ್ತಿದ್ಯಾ ಈಗ ಏನ್ ಮಾಡ್ತೀಯ ಇದು ನನ್ನೂರು ಹಲೋ ಮಾರಿ ಮಾರಿ ನಿನಗೆ ಪ್ರಮೋಷನ್ ಕೊಟ್ಟಿರೋದು ನಿನ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ So cute, he's so sweet, he's so handsome. 3 నెలలైంది వచ్చి కరోనా, కానీ ఈ 3 నెలల్లో ప్రతి ఒక్కరు కూడా కరోనాను మర్చిపోయి ఎంజాయ్ చేసామంటే కేవలం ఆయనే. హీఈస్ నన్ అదర్ దెన్ చంటి గారు. ఎంతో మందికి లైఫ్ ఇచ్చాను అంటున్నాడు. అసలు ఈ నిజంగా లైఫ్ ఇచ్చాడా లేదా అని తెలుసుకుందాం. మా గతిలేని టీవీలో ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు చంటి మాస్టర్. హలో రే జఫా, ఎవర్రా నువ్వు? రే మాస్టర్ కూర్చోండి. దీలో కూర్చోవాలా నేను? రే జఫా, దీలో కూర్చోబెడతారా నువ్వు ఇంటర్వ్యూ పిలిచి? ఏమైంది సార్? ఎవరైనా జరగండి సార్ కొంచెం దగ్గర రారా. ఏ ఇక్కడ కూర్చుంటే దీలేవా? జఫా జఫా. మీరు ఎంతో మందికి లైఫ్ మీరు ఇచ్చారా? ఇచ్చాను. నాతో మాట్లాడండి. కెమెరా ఎందుకు పెట్టావురా జఫా? తుమ్మిరి కవ్వాలి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇచ్చాలేవే రెస్పెక్ట్, చెప్పు, అడుగు. మీకు దేవుడి మీద నమ్మకం ఉందా? లేదు. మీరు ఇలా రోడ్డును పడ్డానికి కారణం మీకు టాలెంట్ లేకపోవడమేనా? ఎవరా అంది జఫా? ఎవరా అంది జఫా? రే నా టాలెంట్ గురించి నువ్వు అడుగుతారు నన్ను? నా టాలెంట్ మొత్తం 2 రాష్ట్రాలకు తెలుసురా జఫా. ఓకు బుల్లెట్ బాస్ పిలు. వాడి పేరు బుల్లెట్ భాస్కర్ కాదు, బ్రోకర్ భాస్కర్. రే భాస్కర్ చెప్తున్నా జఫానేలా. అరే సిగ్గునాథరా, బడ్జెట్ లేదంటే లేదని చెప్పాలి. మైక్ కెమెరా అంటిస్తారా మీరు? లేపుల్ మైక్ లేదు సార్, 2 కలిపి పెట్టాం. ఎవడైనా పెడతారా మైక్ కింద కెమెరా కింద? సిగ్గు లేదురా. ఇండస్ట్రీ ఎన్ని రోజుల నుంచి ఉన్నారో జఫా. పందినేయాలా. మాస్టర్ మీరు ఎన్ని తిట్టినా నాకు మీరంటే రెస్పెక్ట్. ఒక్క విషయం చెప్పండి, మీతో చేసిన వాళ్ళు కారులో తిరుగుతుంటే మీరు ఈ రోజు కృష్ణానగర్ లో ఆటో కూడా డబ్బులు లేవు, ఎందుకు? రే ఎన్ను పాటు పడి చనిపోయారు లఫూడాలు. నిజంగా చెప్పండి, మీరు పేమెంట్ ఇచ్చి ఉంటే వాళ్ళు ఉండేవాళ్ళుగా? సిగ్గులేదురా. నేను పాలకూర అన్నం వండితే కూర్చొని దొప్పి తిన్నాడు ఆ బ్రోకర్ భాస్కర్ గారు. గిన్నెలు ఖాళీ చేశాడు రా. ఆ సుధాకర్ గారు, వాడికి ఆ టాలెంట్ లేదు, బొక్క ఏం లేదు, వాడిని తీసుకొచ్చి ఆర్టిస్ట్ చేశా. అరే భాస్కర్ గారిని కుక్క సిగ్గుశరం లేదురా అని బయటికి వెళ్ళిపోమని పందినాయాలని ఒకళ్ళు తిడితే కెమెరా పెట్టే అవసరమా ఈ టైంలో భాస్కర్? కొంతమంది నికృష్టుడు, వాడు దేనికి పనికిరాని బయటికి వెళ్ళగొడితే పోనీలే పిల్లాడు మంచోడు, నేను ఆర్టిస్టింగ్ చేస్తాను, తీసుకొచ్చి ఆర్టింగ్ చేశాను రా. ఫైనల్ గా చెప్పండి మా దేవుని మీరు నమ్ముతారా నమ్మరా? మిమ్మల్ని ఎర్రగడ్డలో చేర్పించాలని చాలా మంది ఫ్యాన్స్ కింద కామెంట్స్ పెట్టారు. మీకు పిచ్చెక్కి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు మీ దగ్గర మీ ఆర్టిస్ట్ సినిమాలో అడవి పందికి బట్టలేసినట్టు నువ్వు కూడా మాట్లాడుతున్నారా? రే దమ్ము ధైర్యం ఉంటే ముందుకు రా రే భాస్కర్. ఫేస్ టు ఫేస్. మాస్టర్ మీకు డైలాగ్ ఇదే బలుపు. ఈ బలుపు వల్ల ఇండస్ట్రీ. నాకు బలుపు ఉంటుందిరా, బలుపుతోనే పుట్టా. ఒక్కడే చంటి సింగిల్ పీస్. చంటి కెన్ మేక్ ఎనీవన్, నో వన్ కెన్ టచ్ చంటి. జఫా 2. సుధాకర్ కి మీరు లైఫ్ ఇచ్చారు. yes. సుధాకర్ ఏం చెప్తున్నాడంటే మీకు తినడానికి డబ్బులు లేకపోతే గూగుల్ పే కోసం మీరు అడుక్కున్నారు, నా దగ్గర ప్రూఫ్ ఉందని పంపించాడు. బ్యాంక్ స్టేట్మెంట్ ప్రూఫ్ ఉంది వాడి దగ్గర. పిలువురావండి. ఏ సుధాకర్ ప్లీజ్ వెల్కమ్. సుధాకర్, రోడ్డు మీద గతి లేక అడుక్కుతున్న ఎదవలా వెళ్తున్న నిన్ను తీసుకొచ్చి ఆర్టిస్ట్ చేశానని మాస్టర్ చంటి అంటున్నారు. మీ అభిప్రాయం చెప్పురా రే. పాడైపోయిన బల్లి మొక్క పోడా. చెప్పండి, మీకు లైఫ్ ఇచ్చాడా? ఇంతకు ఆయన ఎవరు?
అరే 2 రాష్ట్రాలకు అందరికీ తెలుసు అరే జఫా రే రే లైఫ్ ఇచ్చాడా లేదా చెప్పు. ఒక్కల లైఫ్ నేను నా నైల్ నేను తెచ్చుకున్నాను. ఆయన ఒకవేళ లేదనుకో ఇంకోని పట్టుకునేవాని. అక్కడి నుంచి నా స్టార్ట్ వచ్చి పట్టుకునేవాడివిరా జఫా. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని చెప్పు. మీకు కావాలంటే కరోనాలో డబ్బులు లేకపోతే 10 కేజీల రైసు 2 కేజీల కందిపప్పు కూడా ఇంటికి పంపించాడట. వాడి జీవితంలో ఎప్పుడైనా వాళ్ళ చుట్టాలకు ఎప్పుడైనా పంపాడు వాడు. 2 ఇల్లులు కట్టుకొని కనీసం గృహప్రవేశాన్ని కూడా పిలవలేదు వీడు మందికి. నిన్ను పిలిచాడు భాస్కర్. నిజాలు బయటకు గృహప్రవేశం అప్పుడు నిన్ను పిలిచాడు జఫా భాస్కర్. సిగ్గుశారం ఉండాలరా భాస్కర్. నేను భాస్కర్ అంటున్నా జఫా రే. మీరు డబ్బులు ఇచ్చారా లేదా? నేను డబ్బులు ఇవ్వలేదు. నీకు లైఫ్ ఇచ్చారా లేదా? నువ్వు లైఫ్ ఇవ్వలేదు. ఇవ్వలేదంట. గూగుల్ పే చేశాడు 1000 రూపాయలు. గో అండ్ ఆస్క్ ఈటీవీ అండ్ మల్లెమాల పీపుల్ దే విల్ షో దే. నేను చెప్తున్నాను మల్లెమాల చెప్తున్నాను. నువ్వు ఇచ్చావు నా డబ్బులు మొత్తం ప్రతి ఒక్కటి లెక్క ఉంది నా దగ్గర. ఏమన్నా కారు జబర్దస్త్ లో కష్టపడి తెచ్చుకున్నాను. నువ్వు పర్ఫార్మెన్స్ చేసి ఏ పర్ఫార్మెన్స్ ఏమనంటే ఇది కాదురా రే. నీకేమొచ్చా? తోలు తెల్లగుంది తొక్కలో గడ్డం పెట్టుకో అంటే. నువ్వేం చేసావో చేయలేదా? చేయలేదు. వెళ్ళిపోండి. నీకు మళ్ళీ చెప్తున్నాను. కెమెరా కట్ చేయి. నేను అట్టయ్యాను. నువ్వు అట్టయ్యాను. వద్దా పేమెంట్ భాస్కర్ కి ఇచ్చేయి. తొక్కల పేమెంట్. చివరిగా మీ ప్రియ శిష్యుడు పిలిచేద్దాం. ఒక్క నిమిషం ఫోన్ వస్తుంది. ఆ హీరో ఫ్యాన్సా? ఒక్క నిమిషం మాస్టర్తో మాట్లాడండి. ఆ హీరో ఫ్యాన్స్ శకలక శంకర్ గురించి మీరు ఏం చెప్తారు? చకలక శంకర్ వాడు వెన్నుపోటు పొడవలేదు కానీ పొడిచినట్టే లెక్క. మీరే లైఫ్ ఇచ్చారా? ఎస్ నేనే ఇచ్చాను ఆ లైఫ్. శకలక శంకర్ ప్లీజ్ వెల్కమ్. శంకర్ గారు మీరు ఇప్పుడు హీరో అయ్యారు. ఈ ఫేస్ ని మా బొగడా రే ఎవడన్నా అంటూ బొగడా అని రే ఈ ఫేస్ ని ఎక్కడైనా చూసారా? ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను, తర్వాత మళ్ళీ చూడలేదయ్యా. మీకు లైఫ్ ఇచ్చానని చెప్పు తిరుగుతున్నాడు. మీకు అన్నం పెట్టాడంట, ఆ బుల్లెట్ భాస్కర్ కి ఇల్లు కొనిచ్చాడట, కార్ కొనిచ్చాడని చెప్పు తిరుగుతున్నాడు. ఆడికిడికి ఇచ్చని చెప్పుకునే బదులు కృష్ణార్లో వ్యాపారం చేసుకోవచ్చు కదా, నా డబ్బులను సంపాదించి. ఈడికాడికి అలా చెప్పుకునే బదులు వ్యాపారం చేసుకుని 4 డబ్బులు వచ్చేవంటున్నాడు. ఇంతకు ముందు ఎవడు ఏ వ్యాపారం చేశాడో వాడికి క్లారిటీగా తెలుసు. ఏమండి నమస్కారం. మీరంటే నాకు చాలా అభిమానం, గౌరవం, ప్రేమ. ఇప్పుడు చెప్పండి చంటి గారి గురించి మీ అభిప్రాయం. ఏ బొక్కలేదు చెప్పడానికి. పిలిచింది దేనికి? సంతేటి గోలేటి నువ్వేటి అర్థం కాదు ఇరిగిపోయింది ఏట్రా. ఇచ్చాడండి స్టార్టింగ్ లేదు, ఒక బైక్ ఇచ్చాడు, దానికి చక్రాలు ఉన్నా లేదు చూసుకోలేదు. వెళ్ళిపోయి ఆ సందుల్లోకి ఎక్కడో దూరిపోండి. ఏది చూస్తే టైర్లు లేవు. టైర్ లేని బండి ఎవడో ఏంటి మాస్టర్? టైర్ లేని బండి ఇస్తే వాడు బండి తీసుకొని సందులోకి ఎట్లా వెళ్ళాడు? చెప్పా వాడు చెప్తే నువ్వు ఎట్టుంటావురా బేవర్. మరి ఆయన బండి లేక పాటు లేక తిండి లేక ఏడుస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ ఏమైనా ఇద్దాం? అవన్నీ కాదయ్యా, నాకు 5-6 సినిమాలు నడుతున్నాయి. ఫోన్ చేస్తే ఏదో చిన్న పాత్ర అయితే ఫ్రంట్ క్యారెక్టర్, జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ ఏదైనా చేస్తావా? ఈ బలుపు వల్ల మీరు అవకాశం బల్పు జఫా రికార్డ్ చేయరా? రికార్డ్ చేయి. ఇరిగిపోయిన ముక్కతో నువ్వు రికార్డ్ చేస్తున్నారా? ఇంకేమైనా ఉందా? ఇంకేలేదు అయిపోయించాలి. కాదు చెయ్యి ఊపుతున్నాడు, చెయ్యి ఎత్తున్నాడు. నువ్వు ఎట్టెత్తావు అసలు ఇటెత్తావు నువ్వు. అయిపోయిందా? కెమెరా అయిపోయిందా? మంచి ఫుటేజ్ ఇచ్చారు. మళ్ళీ రేపు కలుద్దాం. కాదు పేమెంట్ ఓ ఫుల్ బాటిల్ ఇచ్చాను కదా మాస్టర్. ఫుల్ బాటిల్ ఇస్తే ఎవరు చేరిపోద్దిరా? ఇదిగో కరెంట్ బిల్ 750 కట్టేశాను, వాటర్ బిల్ 250, ఇవన్నీ మొత్తం టోటల్ బిల్ ఎంత మాస్టర్? వీడు ఇస్తాడు తీసుకో. అరే నేను ఛానల్ పెట్టుకున్నాను, కిరాణా కొట్టి పెట్టుకున్నాను రా. లబ్బే వాడి దగ్గర ఎందుకు చేరావురా? ఆల్రెడీ 2 పోయాయి, ఉన్నది ఒకటే ఉంటది. అది కూడా పోతే సస్తావు. పో ఇక్కడ నుంచి.